గురుగారు ఇంతకుముందు నిన్న పాఠంలో కవచం చెప్పారు, అంటే మహాకాళి. ఇవాళ అర్గళా స్తోత్రం మహాలక్ష్మి గురించి చెప్తా అంటున్నారు. చెప్ అథ అర్గళా స్తోత్రం అస్య శ్రీ అర్గళా స్తోత్రమంత్రస్య విష్ణురుషిః అనుష్టుప్ఛందః శ్రీమహాలక్ష్మీర్దేవతా జగదంబా ప్రీత్యర్థే సప్తశతీ పాఠాంగజపే వినియోగః. శ్రీ జగదంబా ప్రీత్యర్థే సప్తశతీ పాఠాంగజపే వినియోగః. ఓం నమశ్చండికాయై. ఓం నమశ్చండికాయై. ఓం మార్కండేయ ఉవాచ. ఓం మార్కండేయ ఉవాచ. జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలినీ. జయంతి మంగళాకాళీ భద్రకాళీ కపాలినీ. దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే. దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే. మధుకైటభ విద్రా వివిధాతృవరదే నమః. మధుకైటవ విద్రా వివిధాతృవరదే నమః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. మహిషాసుర నిర్నాశ విధాత్రివరదే నమః. మహిషాసుర నిర్నాశ విధాత్రివరదే నమః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. వందితాంఘ్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని. వదితాంగ్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. రక్తబీజవధే దేవి చండముండ వినాశిని. రక్తబీజవధే దేవి చండముండ వినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. అచింత్య రూప చరితే సర్వశత్రు వినాశిని. అచింత్య రూప చరితే సర్వశత్రు వినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. నతేభ్యః సర్వదా భక్త్యా చండికే దురితాపహే. నతేభ్యః సర్వదా భక్త్యా చండికే దురితాపహే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. స్తువద్భ్యో భక్తిపూర్వం త్వాం చండికే వ్యాధినాశిని. స్తువద్భ్యో భక్తిపూర్వం త్వాం చండికే వ్యాధినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. చండికే సతతం యే త్వామర్చయంతిహ భక్తితః. చండికే సతం ఏ త్వామర్చయంతిహ భక్తితః. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖం. దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖం. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి. రూపం దేహి
దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి విదేహి ద్విషతాం నాశం విదేహి బలముచ్చకైః విదేహి ద్విషతాం నాశం విదేహి బలముచ్చకైః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం జనం కురు రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ప్రచండ దైత్యదర్పఘ్నే చండికే ప్రణతాయ మే ప్రచండ దైత్య దర్పఘ్ని చండికే ప్రణతాయ మే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి చతుర్భుజే చతుర్వక్త్ర సంస్తుతే పరమేశ్వరీ చతుర్భుజే చతుర్వక్త్ర సంస్తుతే పరమేశ్వరి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా త్వమంబికే కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా త్వమంబికే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి హిమాచలసుతానాథ సంస్తుతే పరమేశ్వరీ హిమాచల సుతానాథ సంస్తుతే పరమేశ్వరి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి సురాసురశిరోరత్న నిఘృష్ట చరణేంబికే సురాసుర శిరో రత్న నిగృష్ట చరణేంబికే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ఇంద్రాణీపతి సద్భావపూజితే పరమేశ్వరీ ఇంద్రాణీపతి సద్భావ పూజితే పరమేశ్వరి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి దేవి భక్తజనోద్దామ దత్తానందోదజేంబికే దేవి భక్తజనోద్ధామ దత్తానందోదయేంబికే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి పుత్రాన్ దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే పుత్రాన్ దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి పుత్రాకాంక్షలు ఈ స్తోత్రాన్ని ఈ శ్లోకాన్ని ప్రార్థనా పురస్సరంగా చండీపారాయణ సంపుటీకరణం అనేది చేస్తారు. అంటే ప్రతి శ్లోకానికి కూడా ఈ శ్లోకాన్ని ప్రార్థన చేస్తూ ఒక పారాయణం చేస్తే పుత్ర సంతానం కలుగుతుంది అని అమ్మవారు చెప్పారు. కాబట్టి ఈ స్తోత్రాన్ని ఈ శ్లోకాన్ని పుత్రాకాంక్షలు ప్రార్థన చేస్తారు. అమ్మవారు దేవాలయానికి వెళ్ళడము అలాగే జపం చేసుకునేది చేస్తే పుత్రాన్ దేహి ధనం దేహి. ఇప్పుడు నేను ఒక చిన్న సంశయం అడుగుతాను. కొన్ని రోజుల క్రితం ఈ పతంజలి ప్రొడక్ట్స్ వాళ్ళు ఏం చేశారంటే పుత్ర వటికానో ఏదో ఒక గోళీలు వదిలారు. అంటే వటిక అంటే గుళికలు కదా. అయితే జనాలు దాని మీద చాలా పెద్ద ఇది చేశారు. అంటే మగపిల్లవాడు ఇక్కడ కూడా మీరు పార్షియాలిటీ చూపిస్తున్నారా, పక్షపాతం. పుత్ర వటిక అని అన్నారు, పుత్రికా వటిక అని ఎందుకు అనలేదు? మీకు తెలిసింది కదా, జనాలకి అతి తెలివి ఎక్కువయ్యి ఈ కలియుగంలో ప్రశ్న అంటే ఒకటి తప్పు లేదు అడగటం కూడా. నాకు అనిపించిన తర్వాత పుత్ర వటికాలు ఎందుకు అన్నారు, పుత్రికా వటికాలు ఎందుకు లేదు, ఇక్కడ కూడా మీరు పక్షపాతాన్ని చూపించారా వేదాల్లో అని చెప్పన్నారు. అంటే పిల్లోడే పుట్టాలా, పిల్ల పుట్టకూడదా ఈ గోళీలు వాడితే ఏమిటి అన్నట్టుగా దాన్ని చేశారు. అలా కాదురా నాయనా, పుత్రానన్నా సరే అక్కడ సంతానము అని అంతే కదా. పుత్రాన్ అంటే ఎవరు మా మాటను వింటారో వాళ్ళకి పుత్ర అని కూడా పిలుస్తారు. జీవితో వాక్యకరణాత్ అని పిలుస్తాం. పుత్ర
పుత్ర అనేవాడు ఆ తల్లిదండ్రుల మాటని వాళ్ళు ఉండే వరకు కూడా వినాలి చక్కగా. వాళ్ళని మనం పుత్ర అని పిలుస్తాం. ఓకే. అది మగబిడ్డ కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు, దాంట్లో ఏది భేదం లేదు. సంస్కృతంలో ఇలా సమష్టిలో అన్ని రెండు కలిపి సంతానం అనే దానికి పుత్ర అని పిలుస్తారు. అంటే సంతానం అనే అర్థం వస్తుంది. అది ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కూడా కావచ్చు. ఇంగ్లీష్ లో కామన్ జెండర్, కామన్ జెండర్ అని పిలుస్తారు. అంతే కదండి, కామన్ జెండర్. బాగుంది. ఇప్పుడు అయితే సంతానం కావాల్సిన వాళ్ళు ఇది చేసుకోవాలి. శ్లోకాన్ని ప్రార్థన చేసుకోవాలి అమ్మవారికి. అలాగే పారాయణం చేపిస్తే సంపుటీకరణం, పల్లవ పారాయణం అని ఉంటుంది. ప్రతి శ్లోకానికి కూడా సంపుటి అంటే ఒక శ్లోకం ముందర అయిన తర్వాత దీన్ని సంపుటి చేసి శ్లోకాలు మనము పారాయణం చేసేది సంపుటీకరణ పారాయణం. అంటే 700 శ్లోకాలకి కూడా ముందు ఈ మంత్రం ఈ శ్లోకం చెప్పి మధ్యలో ఈ ఇంకో శ్లోకం, తర్వాత మళ్ళీ శ్లోకం, దీన్ని పల్లవం అంటారు. సంపుటీకరణం అంటాము. ఒక శ్లోకం చెప్పేసి ఒక ప్రార్థనా శ్లోకం, ఈ శ్లోకం చెప్పేదాన్ని పల్లవ అని పిలుస్తాం. అలా పల్లవ అంటారు. పల్లవ పారాయణం చేస్తే 1400 శ్లోకాలు పారాయణం అవుతుంది. సంపుటీకరణ పారాయణం చేస్తే 2100 పారాయణం. అంతేగా మరి 300 3 అంతే కదా. ఓకే, బాగుంది. ఇప్పుడు అయితే మనకి ఏదైతే శ్రీకృష్ణుడిది మంత్రం ఉందో, హ్రీం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తరయం కృష్ణాకామహం శరణం గతః. ఇది మగవారు. ఆడవారు అయితే కనుక క్లీం అనే బీజంతో దాన్ని చేస్తారు. దీన్ని బాగుంది, చాలా సంతోషం. నెక్స్ట్ పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీ దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం. ఇక్కడ పత్ని మనోరమాం దేహి అని పత్ని అని చెప్పారు. ఇక్కడ ఎందుకు పత్ని అనే మాత్రం చెప్పారంటే, ఒక స్త్రీకి కర్మ అనేది ప్రారంభమయ్యేది పెండ్లయిన తర్వాత అని పూర్వకాలంలో ఉండేది. పెండ్లయ్యే వరకు కూడా తన తండ్రి పుత్రిక కోసం అన్ని కర్మాలు చేయాలి. పెళ్ళయిన తర్వాత తన భర్త భార్య కోసం అన్ని కర్మాలు చేయాలి అని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి దీన్ని పత్ని మనోరమాం దేహి అని మాత్రమే ఇచ్చారు. ఈ ప్రస్తుత కాలంలో తండ్రి లేని వాళ్ళు, అలాగే మరి తండ్రికి ఒక శ్రద్ధ లేకుండే ఒక అవకాశం ఉండే కాబట్టి దీన్ని మార్చి కూడా చదవచ్చు అని గురువులు ఉపదేశించారు. దానికే పతిం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణం తారిణం దుర్గ సంసార సాగరస్య కులోద్భవ. అంటే ఇది స్త్రీలింగంలో ఉండే అక్షరాలన్నీ కూడా పురుషలింగంలో మనం మార్చి ఎవరు పతి ఆకాంక్షలు ఉంటారో వాళ్ళు ఆ ప్రార్థన శ్లోకాన్ని చెప్పుకోవచ్చు. అలాగే పురుషులు యథావిధిగా ఇక్కడ స్త్రీలింగం ఉంది కాబట్టి ఈ శ్లోకాన్ని అలాగే ప్రార్థన చేసుకోవచ్చు. దీంట్లో కూడా సంపుటి పల్లవ పారాయణం క్రమం కూడా ఉంటుంది. అంటే వివాహం కావలసిన వాళ్ళు దీన్ని చెయ్యాలి. అయితే ఒకసారి నేను చదవనా గురుగారు? చెప్పండి. పత్ని మనోరమాం దేహి మనోవృత్తానుసారిణి తారిణి దుర్గ సంసార సాగరస్య కులోద్భవా. ఇది స్త్రీ. ఇప్పుడు పురుషుడైతే కనుక పతి మనోరమాం దేహి మనోవృత్తానుసారిణం తారిణం దుర్గ సంసార సాగరస్య కులోద్భవా. అంతేనా? ఇప్పుడు ఇంకో సంశయం కూడా ఉద్భవం అవుతుంది ఇక్కడ. చెప్పండి. మాకు వివాహం అయిపోయింది, మనకి ఈ శ్లోకం ఆవశ్యకత లేదా, స్కిప్ చేసేయచ్చు అని కూడా అంటారు. అంటే ఇక్కడ పత్ని మనోరమాం దేహి మనోవృత్తానుసారిణి అని ఉంది. అంటే మా మనసుకు నచ్చే ఒక భావనతో అది రావాలి, అట్లా ఒక వివాహం కావాలి, పతి కావచ్చు పత్ని కావచ్చు అంటారు. అంటే మనం ఈ శ్లోకాన్ని చదివితే పెండ్లు అయినలే వాళ్ళకి ఆ పతి పత్నిలో బాగా మనోభావం కలుగుతుంది, మంచి మనోభావం, పరస్పర చిత్తైకీకరణం కలుగుతుంది. మనోవృత్తానుసారిణి. ಹಾಗಾಗಿ అట్లయి ఈ శ్లోకాలు పెండ్లి అయిన తర్వాత కూడా ఆవశ్యకత. ఈ శ్లోక పారాయణ క్రమంలో ఉండే ఏ శ్లోకాలు మనకి ఆవశ్యకత లేదు, ప్రార్థన అని వదిలేది లేదు, అన్నీ కూడా మనం చేసుకోవాలి. సరే, పత్ని మంచి మనోభావనతోనే ఉంది అంతా కూడా ముందు కూడా అదే సాగిపోవాలి అనే దానికి కూడా ఇది శ్లోకాలు సౌమనస్యంకి కారణమవుతుంది. అదే మనస్థితిలో వాళ్ళ జీవితం అంతా సాగుతుంది అని చెప్పేసి.
ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః. ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః. సతు సప్తశతీ సంఖ్యా వరమాప్నోతి సంపదాం. సతు సప్తశతీ సంఖ్యా వరమాప్నోతి సంపదా. స్వస్తి శ్రీ మార్కండేయ పురాణే ఇది శ్రీ మార్కండేయ పురాణే అర్గలా స్తోత్రం అర్గలా స్తోత్రం జగదంబార్పణమస్తు. జగదంబార్పణమస్తు.